హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం. ఇది కాకరకాయ చెట్టు. ఈ వర్షాలకి అసలు నేను గార్డెన్లోకి రాక అన్నీ పండైపోయినాయి. అయినా పండైపోయినా మనకు అదేం ఇది లేదు. దాంతో మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. మనం కాకరకాయ సీడ్స్ ఒక్కసారి తీసి పెట్టుకున్నాం అనుకో, మనకి ఎన్ని ఇయర్స్ అయినా మన ఇంట్లోనే సీడ్స్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అవి అలా అన్నీ చెట్టుకే పండైపోయినాయి కదా, అన్నీ అలా పగిలి అలా విత్తనాలు రెడ్గా ఎంత బాగున్నాయి చూడండి. అన్ని విత్తనాలు కొన్ని అయితే కింద పడిపోయినాయి మొత్తం. మనం ఒక 2-3 డేస్లోనే అవి కోయాలి అనుకుంటూ వదిలేసామనుకో పండైపోతాయి అవి. అలా చూడండి ఎంత పండైపోయి అన్నీ మొత్తం గింజలన్నీ కింద రాలిపోయాయి. చాలా తొందరగా పండవుతాయి, మనకి చాలా కూడా వస్తాయి. అది ఒక్కసారి పెడితే మనకి ఒక ఇయర్ వరకు ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది. వస్తూనే ఉండే మనం ఎంత హార్వెస్ట్ చేసుకున్నా వస్తూనే ఉంటాయి. ఇలా అన్నీ మొత్తం పండైపోయిన వాటిని అన్నీ అలా ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని, గింజలు కూడా అవి కింద పడినాయి కదా, అవి కూడా మంచిగా ఆరిపోయినాయి. అవి మన ఒక్క చెట్టుకి 100 పైన కాయలు కోసుకోవచ్చు. మనం ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మనం ఇట్లా కోసి మనం వచ్చిన ఆర్గానిక్ ఫర్టిలైజర్, మన కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ని కానీ, లేదంటే మనం ఏ ఫర్టిలైజర్ అయినా మన గార్డెన్లో వచ్చిన ఆకులు అవన్నిటితో మనం చేసుకున్న కంపోస్ట్ కానీ ఏది వేసినా మనకి ఇస్తూనే ఉంటాయి. ఈ గింజలు మొత్తం పూర్తిగా తయారైనవి. అవి ఎక్కడ పెట్టినా ఇప్పుడు మళ్ళీ మనకు మొక్కలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చి మళ్ళీ కాయలు ఇస్తూనే ఉంటాయి. ఇలా మనకి పండైపోయిన వాటిని అన్నీ ఒకటే దగ్గర తీసి అన్నీ మంచిగా ఆరబెట్టేసి మనం ఎవరికన్నా మన నైబర్స్ కానీ మన ఫ్రెండ్స్కి అలా ఇవ్వచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ గార్డెన్లో పెట్టుకున్నారనుకో, ఒక్కసారి మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఏ రోజు వాళ్ళకి కాకరకాయ ఈ రోజు లేదు మనకు అనకుండా వాళ్ళ గార్డెన్లో అవి పడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి మొక్కలు. అది అలా పండైపోయి అలా ఆ కింద అది సత్యనారాయణ చెట్టు ఉంటుంది, దానిపైన పడినాయి ఆకుపైన. ఒకటే వర్షాలు కదా, ఆ వర్షాలకి గార్డెన్లోకి రాలేదు. ఒక్కరోజు వర్షం కొంచెం ఆగింది కదా అని వెళ్ళే వరకు అన్నీ అలా పండైపోయినాయి. ఇంకా కాయలు కూడా ఉన్నాయి చాలా, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. కానీ ఇప్పుడు ఆ గింజలన్నీ మొత్తం ఎలా చేసుకుందామో చూద్దాం. మన గార్డెన్లోనే మనకి అది ఎలాంటిది కాకరకాయ అన్నది తెలుస్తుంది కాబట్టి మనకి నచ్చిన దాని నుంచి నచ్చిన సీడ్స్ని కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అవైతే పాడైపోయినాయి కూడా అన్నీ, చాలా వర్షానికి కొన్ని అయితే చాలా ఇలా పాడైపోయినాయి. కొన్ని మాత్రం అలా మంచిగా ఉన్నాయి. ఆ మంచిగా ఉన్న వాటిలో నుంచి సీడ్స్ తీస్తున్నాను. చూడండి, అవన్నీ ఆ తొక్కలు సపరేట్గా చేయాలి. ఆ సీడ్స్ అన్నీ ఒక దగ్గర చేసుకొని, అది చాలా 1 కేజీకి పైగానే పండైపోయినాయి. అందులో నుంచి కూడా కొన్ని ఇంకా ఎక్కువ పాడైపోయినాయి అన్నీ తీసేసాను. అది ఇక్కడ కూడా ఒకటి పండైపోయి కింద పడిపోయింది. చూడండి, అది ఏమీ లేవు, గింజలు లేవు, ఏది లేవు, అన్నీ కింద పడిపోయినాయి. తొక్క మాత్రం అలాగే ఉంది. ఎంత బాగుంది, ఎల్లో కలర్ లాగా. అది గింజలు చూడండి, అంతకుముందు కూడా ఒకటి పడిపోయింది. అవి అయితే మొత్తం సీడ్ తయారైపోయాయి, మొత్తం డ్రై అయిపోయినాయి అవి. ఇవి ఇప్పుడు పడిపోయిన దానివి ఇవి. అలా మనకి గార్డెన్లో ఒక్కసారి చెట్టు పెట్టుకుంటే ఏదో ఒక రకంగా పండై కింద పడిపోతాయి. అవి మనకి వస్తూనే ఉంటాయి మొలకలు. నేను ఒక్కసారి ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చాను. ఇప్పటివరకు ఇంకా నాకు అవే సీడ్స్. నేను పెట్టకపోయినా గార్డెన్లో వస్తూనే ఉంటాయి ఏదో ఒక చోట.
అదిగో ఇది కోస్తుంటేనే పడిపోయి, అది కూడా పాడైపోయింది చూడండి. అలా పాడైపోయినాయి, అలా చాలా ఉన్నాయి, అన్నీ అలా పడేసేస్తున్నాను. ఇంకా అవన్నీ ఆ తొక్కలన్నీ తీసేయాలి. అలాగే ఉంటే మళ్ళీ అది స్మెల్ వస్తాయి. అవన్నీ సపరేట్ చేసి మనం ఎండలో కాకపోయినా నీడలో అలా వదిలేసిన ఒక 10 days అలా వదిలేస్తే సీడ్స్ తయారైపోయినట్టే. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదండి కాకరకాయ. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా కాకరకాయ డే బై డే అయినా తినొచ్చు వాళ్ళు. కాకరకాయ పొడి చేసుకోవచ్చు, కాకరకాయ ఫ్రై చేసుకొని ఏదో ఒక రకంగా కాకరకాయ తీసుకోవాలి అంటారు. సీడ్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి, రెడ్గా ఉన్నాయి. అవన్నీ ఆరిపోతే మళ్ళీ ఆ కలర్ నార్మల్కి వచ్చేస్తాయి. అవి ఇన్ని సీడ్స్ వచ్చాయి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా కింద పడిపోయినాయి. అవి తర్వాత అన్నీ తీస్తాను. మనకి ఇప్పుడు కాయలు కోసుకున్నాము, అవి లేకపోతే మళ్ళీ అవి కూడా పండైపోతాయి. మళ్ళీ వర్షం ఎప్పుడు పడుతుందో కూడా తెలీదు. అప్పుడే తగ్గుతుంది, అప్పుడే పడుతుంది. ఎన్ని డేస్ అవుతుంది బాబు. గార్డెన్లో కొన్ని మొక్కలన్నీ పాడైపోతున్నాయి. ఏది ఎక్కువ వచ్చినా కష్టం, రాకపోయినా ఇబ్బందే. చూడండి ఎలా కాకరకాయలు. ఇవి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి, అవి వదిలేద్దాం, తెంపేద్దాంలే. మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కదా, మనం అప్పుడు కోసి అప్పుడు మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం అనుకో, వాళ్ళు ఎప్పుడో కట్ చేస్తారు, అవి ఏవో మందులు వేసి పండిస్తారు, అవి అంత టేస్ట్ కూడా ఉండవు. అది కాకరకాయనే, చిన్నగా ఉన్నాయి చూడండి. అది ఇంకా చిన్నగా ఉంది, ఇంకా 3-4 days అవ్వాలి దానికి. తీగలు ఎక్కడో దాచుకొని ఉంటాయి అవి, మళ్ళీ మనం మర్చిపోతే పండైపోయి అలా సీడ్స్ అన్నీ కింద పడిపోతాయి. మనం ఎంత వెతికి కోసినా మళ్ళీ ఎక్కడో 1-2 దొరుకుతాయి మళ్ళీ. చూడండి చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే పైన ఉన్నాయి, అవి అందట్లేవు. అవన్నీ తర్వాత కూడా మనం కోసుకోవచ్చు. త్రీ 4 డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేస్తూనే ఉండాలి మనం కాకరకాయ చెట్టు ఉంటే, లేదంటే అవి అలా పండైపోతాయి. 1 week 10 days వదిలేసినాం అనుకో, అలా అన్నీ పండైపోయి కింద పడిపోతాయి. మన ఇంట్లో మనం వాడుకోకపోయినా ఎవరికైనా కోసి ఇవ్వచ్చు. ఇందులోనే 3-4 వెరైటీస్ ఉన్నాయి కాకరకాయలు. చూడండి మళ్ళీ అన్ని పండైపోయిన కాయలు మళ్ళీ ఇంకా అన్నీ వచ్చాయి. ఇంకా చెట్లకి ఎన్ని ఉన్నాయో, ఇంకా వెతికితే ఇంకా మళ్ళీ ఆ బుట్ట నిండా వస్తాయి. అందుకే మీరు కూడా మీకున్న ప్లేస్లో మీరు కాకరకాయ, బీరకాయ అలాంటి కొన్ని మీకు నచ్చినవి మీ ఇంట్లో ఇష్టంగా తినేవి మీరు పెట్టుకోండి. ఒక్కసారి మనం పెట్టుకుంటే మనకి ఇయర్ మొత్తం వస్తూనే ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయి, ఇంకా ఇంకా వెళ్తూనే ఉన్నాయి. అది ఆకు సందులో అది ఆ తీగ ఎంత పొడుగునే అంత ఒక్కో తీగకి అన్ని గనం కాయలు వస్తాయి.
2 kg వరకు వెళ్తాయి కాయలు. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా ఉన్నాయి, అవి ఇప్పుడు కోయడం అవ్వదని ఊరుకున్నా, తర్వాత కోస్తాను. చూడండి సీడ్స్ కూడా అన్నీ వచ్చాయి, కాకరకాయలన్నీ. మనం ఒక్కసారి చెట్టు పెట్టుకుంటే ఇయర్ మొత్తం హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం.